సాధిద్దాం సాధిద్దాం పండిరామే తక్షణమే పండిరామే తక్షణమే పండిరామే తక్షణమే పండిరామే తక్షణమే చెప్పాలి 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 తక్షణమే నా పేరు ఉత్తర ప్రభాకర్, దళిత ఐక్య వేదిక అధ్యక్షుడు కుకుట్పల్లి సర్పంచ్. మొత్తంలో దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలు భారతదేశంలో అంగరంగ వైభవంగా జరిగినాయి. అదేవిధంగా కుకుట్పల్లి సెంటర్ వైద్యంలో కూడా అంగరంగ వైభవంగా జయంతి ఉత్సవాలు జరుపుకున్నాము. కానీ రాయరగూడలో అంబేద్కర్ జయంతి రోజున ఒక పార్టీ చెందిన నాయకుడు అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి ఒక అంబేద్కర్ ఒక చిత్రపటాన్ని బగ్గిలో పెట్టిన చిత్రపటాన్ని బగ్గీలో కూర్చొని అంబేద్కర్ చిత్రపటం వెనుక ఉంది కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం చాలా బాధాకరము. ఎందుకంటే అతను వచ్చినది కార్యక్రమానికి, అంబేద్కర్ కార్యక్రమానికి వచ్చినాడు. కానీ అంబేద్కర్ కార్యక్రమానికి చిత్రపటాన్ని చూస్తూ కూడా కూర్చుంటే ఎంత మూర్ఖత్వమో ఈ యొక్క నాయకులకు తెలవాలి. మన పిలిచిన నాయకులకు ముందుగా బుద్ధి ఉండాలి. ఎందుకంటే మనం పిలిచిన విధి విధానం ముందే వివరించాలి. ఎందుకంటే వచ్చినాడు బగ్గిలో కూర్చొని పెళ్లి పిల్లలు లేక కాలు మీద కాలు వేసుకొని పోజులు ఇస్తున్నాడు. ఒక ఎలక్షన్ ర్యాలీ అనుకున్నాడా ఏమనుకో తెలియదు. కానీ బేషరతుగా అంబేద్కర్ గారికి విగ్రహం దగ్గరకు వచ్చేసి బేషరతుగా తప్పైన ఒప్పుకొని పాలాభిషేకము చేసే వరకు మేము ఒప్పుకునేది లేదని చెప్తున్నాం. అదేవిధంగా చట్టపరంగా అతని పైన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ కలిసినా మేము ఒక అతన్ని ఖండిస్తాము. ఈరోజు చెప్తున్నాం భారతదేశంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తోటి ఈ యొక్క మన భారతదేశం నడుస్తుంది. అంతవి మూర్ఖత్వం లేకుండా ఒక కూర్చొని పోజులిచ్చుకుంటా చేయడం చాలా బాధాకరము. మన దళిత సోదరులారా మనం అందరం ఏకం కావాలి. ఆ ఏకమై ఒక కార్యక్రమాన్ని అతన్ని ఖండిస్తూ మనము ఇతని విరోధ ర్యాలీలు తెలపాలని కోరుకుంటున్నాను. 34వ జయంతి సందర్భంగా లోకల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి వ్యక్తి వెంకటేష్ గారు అంబేద్కర్ ఏదైతే ప్రేమ ఉందో, ఆయన పదం ఉందో ఆ పదాన్ని కనిపించకుండా ఆ బజ్జీలో కూర్చోవడం అనేది అత్యంత హేమైన చర్య. ఆయనను అంబేద్కర్ అవమానపరిచినట్టు కాదు ఆయన చేసినటువంటి చర్య మొత్తం రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టుగా మేము భావిస్తా ఉన్నాము. అందుకే ఇలా మధ్యాహ్నం టైంలో ఎస్పీ గారు కలిసి ఆయన మీద అట్రాసిటీ కేసు, అదే రకంగా రాజధాని చేసి పెట్టాలని చెప్పి మేము బలమాడగా డిమాండ్ చేయడం జరిగింది. ఆయన నా ముందే సంబంధిత అధికారులకు నడిపేయడం జరిగింది. ఒకవేళ కనుక ఆయన న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని ఆయన ప్రజలతో కలుపుకొని మేము పెద్ద ధర్నా చేస్తాము. అంత పెద్ద రాత ముందే ఆయన నడుచుకుంటూ వచ్చి నడుచుకుంటూ
వచ్చి డైర్పూర్ దగ్గర అంబేద్కర్ మొక్కల మీద ఆయన క్షేమం చెప్పుకుంటే మాత్రం చాలా విమర్శనం చేస్తే చాలా తీవ్రమైన చర్యలు తీర్మానం చేస్తుంది. అంతవరకు ఆయన రాణించుకోవద్దని చెప్పి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. జేపీ జేఎన్టీ కన్స్టిట్యూషన్ సందర్భంగా జయంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. మరి పార్టీలకు అతీతంగా అందరము మరి జయంతి కార్యక్రమం ఉత్సాహంగా జరుపుకున్న సందర్భంలో మరి ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి కుక్కట్పల్లి కంటెస్టెంట్ చేసినటువంటి బండి రమేష్ గారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి వీపు అడ్డం పెట్టి ఒక పెళ్లి కొడుకు ఏ మాదిరిగా అయితే ఊరేగింపులు పోతారో ఆ మాదిరిగా కాలు మీద కాలేసుకొని పోవడం ఏదైతే ఉందో మరి ఒక్కసారి రాహుల్ గాంధీ గారిని ఆలోచించాల్సిందిగా మేము కోరుతున్నాం. మరి రాహుల్ గాంధీ గారు చూస్తుంటే ఎప్పుడు మరి రాజ్యాంగానికి సంబంధించినటువంటి బుక్ ఏదైతే రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. మరి ఇలాంటి మరి నాయకులని వీళ్ళు తయారు చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతున్నాం. మరి ఇప్పటికైనా వాళ్ళ వైఖరి మార్చుకొని ఎక్కడైతే నువ్వు బండి మీద కూర్చొని పోజులు ఇచ్చావో ఆ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి బేషరతుగా మరి ఒక రోజు మరి నువ్వు కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఎక్కడ తిరిగినా కూడా మరి నిన్ను తిరగనీయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి బండి రమేష్ గారి మీద చట్టపరమైన చర్య తీసుకొని మరి కేసు బుక్ చేయాల్సిందిగా కూడా మేము పోలీస్ శాఖ వారికి మా పార్టీ తరఫున కోరుతున్నాము.